హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ క్వీన్. నేను మీ అమ్మలోని. ఈరోజు బొచ్చి చేప అండి, కేజీ 800 గ్రాములు. ఇలా ముక్కలు వచ్చినాయండి, క్లీన్ చేసి పెట్టుకుంటే కేజీ పావు వచ్చినాయండి వెయిట్. ఇది జన కూడా వచ్చిందండి. ఇప్పుడు ఈ సీజన్లో జన ఉంటుందంటండి, అందువల్ల జన చేప వద్దన్నా కూడా అలా వచ్చేసింది. ఇవేమో ఫ్రైకి తీసుకున్నానండి. ఈ పీసులు తోక వెనకాల ఉంటాయి చూసారా, అలాంటి ఇలా గట్టిగా ఉన్నాయి తీసుకున్నాను. ఒక 5 ముక్కలు ఇలా ఉంటాయి, మిగిలిపోయి ఇరిగిపోతాయండి వేపేటప్పుడు. అందువల్ల ఈ 4 అలా వచ్చినాయి, ఇది కూడా ఒకటి వచ్చింది. ఈ మిగతా ఇవేమో పులుసుకు పెట్టుకున్నానండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చూద్దాం. ఆనియన్స్ అండి, మీడియం సైజ్ 2 మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాను. ఆ మిక్సీ పట్టేటప్పుడు ఒక 4 లవంగాయలు, 2 అంగుళాలంత బారు దాల్చిన చెక్క, 1 స్పూన్ ధనియాలు వేసి కలిపి మిక్సీ పట్టానండి. అన్నీ కలిపి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 ఐస్ క్రీమ్ స్పూన్లు పసుపు అండి, 2 టేబుల్ స్పూన్లు కల్లుప్పు, ఉల్లిపొందండి, 8 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని ఇలా పెట్టుకున్నాను. కొత్తిమీర అండి, క్లీన్ చేసి పెట్టుకున్నాను. చింతపండు అండి, ఒక బత్తాకాయ అంత సైజ్ అండి, గుజ్జుగా తీసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి రసం చింతపండుది. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా మనం స్టవ్ ఆన్ చేసుకునండి, బాండీ పెట్టుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము ఆనియన్ పేస్ట్ వేసుకుందాము. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకునండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇది కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేగిపోయిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ను. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ముక్కలు వేసినా కూడా వేసుకోవచ్చు కానండి, అంతగా కలవదు అది. అందువల్ల నేను ఏం చేస్తానంటే ఈ గ్రేవీలోనే వేసేస్తాను. పచ్చివాసన పోవద్దండి కారం, అందువల్ల ఈ గ్రేవీలోనే వేస్తాను. సిమ్లో పెట్టుకునండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు వేద్దామండి. ఈ జన సగం ఉడికిన తర్వాత వేయాలండి. ఇప్పుడే వేస్తే చితికిపోయి కూర అంతా జన అయిపోద్ది, చూడడానికి బాగోదు, తినడానికి బాగోదు. సగం ఉడికిన తర్వాత వేద్దాము. ఇట్లా కలిపితేనండి ఇప్పుడు ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ పడుద్ది. ముక్కల మీద వేసామంటే అన్నిటికీ కలవాలి. ఇప్పుడు మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు అండి. ఇది బత్తాకాయ సైజు అంత చింతపండు, ఇలా రసం తీసి పెట్టుకున్నాను. ఇలా కలుపుకుంటే అంతా కలుస్తుంది. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి, ఉల్లిబందు, కొత్తిమీర వేసుకోవాలి. చేపల కండి కొత్తిమీర ఉంటేనే బాగుంటుంది, లేకపోతే నీచు వాసన వస్తుంది. ఉల్లిబందు లేకపోతే
ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకుని మనం మూత పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్ పెట్టుకుని. మూత పెట్టుకున్నాము. కూర సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం జన వేసుకోవాలి. మనం ముందుగా వేసుకుంటే ఇది ముక్కల కింద అయిపోయి అంత కూర అంతా అవుద్దండి. ఇలా అయితే సపరేట్గా అవుద్ది. చక్కగా గట్టి పడుద్దండి కసుకున్నాక జన. మూత పెట్టుకున్నాం. కూర ఉడికినట్టు ఉందండి, చూద్దాం మూత తీసి. కూర ఉడికిపోయిందండి, జన కూడా ఉడికింది. మనం మధ్యలో వేసాం కదా జన, ఈ కొన్ని ఇట్లా ఉంటుంది. దీంట్లోకి ఉప్పు కారం వెళ్తుంది, చక్కగా ఆయిల్ వెళ్ళి టేస్ట్గా ఉంటుంది. ఈ కూర చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. ఆయిల్ బాగా చక్కగా పైకి సపరేట్ అయిపోయింది. పులుసు ఉడికింది, పులుసులో ముక్కలు కూడా బాగా ఉడికింది. ఇదిగోండి అట్లా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేస్తాం. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.